ఈ వర్షాలు రాని వల్ల ఏమవుతుందంటే చెనిక్కాయకి వ్యాధి ఎక్కువ వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువ వస్తే ఏమవుతుందంటే చెనిక్కాయ పంట అనేది రాదు. ఆకులు ఎర్రగా అవుతాయి చూడండి, ఎర్రగా కావడము, చెట్లు చచ్చిపోవడము. ఇట్లా చెట్టు చచ్చిపోతే చాలా చెట్టు ఎందుకంటే లోపల ఏరుపురుగు కొడుతుంది. ఈ ఆకులకి అన్నీ మచ్చలు మచ్చలు వచ్చాయి చూడండి, మచ్చలు మచ్చలు. ఆ చెట్టుకు ఉంది కదా ఎర్రగా అయినాయి చూడండి. ఎందుకంటే చెనిక్కాయ అయిపోయేది మాదిరి ఉంటుంది, పండు వారింటుంది. ఆ పండు వారిన టైంలో ఏమవుతుందంటే లోపల ఊడగ దిగేలా పిందులో కాయలు బలసవు. దీనికి వైరస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చెనిక్కాయకి వైరస్ రాకోకుండా చూసుకుంటేనే పంట పండుతుంది. ఈ తొగడం అంట ఎకరాకు వచ్చి దగ్గర దగ్గర పెట్టుబడి 10,000 పైన వస్తుంది. ఒక మూట ఇత్తనాలంటే 10,000 15,000 వస్తుంది. అయిపోయే లోపల 15,000 అంటే 5 ఎకరాలకి ₹1,00,000 వస్తుంది. పీకడము ఆడడము రైతుకి వర్కౌట్ అనేదే కాదు. ఈ 60 రోజుల నుండి వర్షం రాలేదు కాబట్టి ఇంకా యాది ఎక్కువ అవుతుంది. పచ్చ పురుగు, గొంగెలు పురుగు ఆటోమేటిక్గా తయారవుతుంది. ఆకులు మొత్తం పీల్చేస్తుంటుంది, ఎర్రగా అయిపోతుంటాయి చూడండి. వర్షం వచ్చింటే కానీ ఇవాళకు 2 నెలలు నెల పైరు ఉన్నట్లుంది. 2 నెలలు పైరు ఆడింది చెప్పు. అది కాక నీళ్ళు కూడా వేస్తున్నాం, స్ప్రింక్లర్లు తెగిరిస్తున్నాం. పంట అనేది ఇంకా పండదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మందులతోనే తయారవుతున్నాయి కదా. కాయగూరలైనా, పచ్చిమిర్చి అయినా, క్యారెట్ అయినా, ఏవైనా కాయగూరలు కొట్టాలి. కూలలకే సరిపోతుంటుంది మా డబ్బులు మొత్తం. ఓ లేబర్ వస్తే 300 అన్నం పెట్టాలా. మళ్ళీ ఏమన్నా ఇంట్లోకి కాయగూరలు ఏమన్నా అయిపోతే అది కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి, లేకుంటే రేపొద్దని రారు. ఇంకొచ్చి నిక్కాయ చూడండి మాదేను ఎంత సన్నగా ఉంది చూడండి. వర్షానికి అది వచ్చి నీళ్ళకేసిండేది. ఇంక ఇది పండదు. ఇంకా 2 నెలలు అయిపోయాయి కదా టైము, ఇంకేమొస్తుంది చెప్పు, దానికి ప్రాణం పోయినట్ల.